శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. నేడు మన పాఠం 2 యోహాను పత్రిక 10 నుండి 13వ వచనం వరకు శ్రద్ధగా వినండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండండి. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియలలో పాలివాడవుతాడు. అనేక సంగతులు మీకు రాయాల్సి ఉంది. అయినా సిరాతో కాగితముపై రాయటానికి మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్ములను కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షిస్తున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్తున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యోహాను ఈ పత్రికను ఏర్పరచబడిన అమ్మగారికి రాస్తున్నాడు. ఏర్పరచబడిన ఈ మహిళ ఆతిథ్య పరిచర్యలో ఎంతో పేరెన్నికగన్నది. మంచి మనస్సు గల స్త్రీ. తన ఇంటిలో అతిథులను ఎంతో ఆప్యాయంగా పరామర్శించి వారికెంతో సహాయపడుతుంది. దాతృత్వమందు ఈమె ఎంతో ఉదార స్వభావము గలది. అయితే కొందరు జ్ఞోస్తిక వేదాంతులు తాము బోధకులమే అని చెప్పి ఆమె ఇంట్లో ప్రవేశించారు. యేసు ప్రభు ఒక ప్రత్యేక సందర్భంలో అన్నాడు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. అయితే ఈమె ఇంటిలోకి కపట బోధకులు వస్తున్నారు. ఈ సంగతి ఈమె భక్త యోహానుకు చెప్పింది. వీరు జ్ఞోస్తిక వేదాంతులు. ఇప్పుడేం చేయాలి? వీరి బెడదను ఎలా తప్పించుకోవాలి? యోహాను ఈ విషయాన్ని పురస్కరించుకొని ఈ పత్రిక రాశాడు. తాము అపోస్తలులమంటూ విమత సిద్ధాంతాలు వీరు ప్రకటిస్తున్నారు. క్రీస్తు దేవత్వాన్ని నమ్మని వీరిని ఏం చెయ్యాలి? వీరిని చేర్చుకోవచ్చా? వీరిని ఎలా వదిలించుకోవాలి? యోహాను ఏమంటాడు? మా ఇంటికి రావద్దని ఖండితంగా నిర్మోహమాటంగా చెప్పాలా? రోమా సామ్రాజ్యంలో ప్రయాణికులకు ఉండటానికి వసతి గృహాలు, హోటళ్ళు ఆ రోజుల్లో లేవు. సంచార బోధకులు విశ్వాసుల ఇండ్లలోనే బస చేసేవారు. అక్కడక్కడ సత్రాలు ఉండేవి. గది దొరుకుతుంది గాని పడుకోటానికి మంచాలు, పరుపులు ఉండవు. ప్రయాణికులే దుప్పట్లు, పరుపులు తామే తెచ్చుకోవాలి. నేల మీదనే పడుకోవాల్సి వస్తుంది. ఒకే గదిలో 6 మందికి పైగా పరుంటారు. అయితే బైబిలు బోధకులు, సంచార ప్రసంగికులు విశ్వాసుల ఇండ్లలోనే బస చేసేవారు. ఒక ఊళ్ళో అడుగు పెట్టడంతోటే విశ్వాసుల గృహాలు ఎక్కడున్నాయా అని ఈ బోధకులు వెతుకుతూ ఉంటారు. కొరింతుకు వెళ్ళినప్పుడెల్లా పౌలు ఆకులా, ప్రిస్కిల్లా అనే వారి ఇంట్లో ఉండేవాడు. ఆ రోజుల్లో సువార్తికులు ఇదే విధంగా పలు స్థలాలకు ప్రయాణాలు చేసేవారు. వారిని ప్రేమతో క్రైస్తవ విశ్వాసులు తమ గృహాలలో చేర్చుకునేవారు. విశ్వాసులు అతిథి ప్రియులు. యోహాను క్రైస్తవ గృహస్థులకు, గృహిణులకు రాస్తున్నాడు. వారిని మీ ఇంట చేర్చుకోవద్దు. అలాంటి వారికి శుభవచనం కూడా చెప్పవద్దు. వారిని చేర్చుకుంటే వారి దుష్టత్వాన్ని మీరు పంచుకున్నట్లవుతుంది. వారితో సహకరించినట్లవుతుంది. అపాత్రులైన వారికి ఆతిథ్యమిస్తే వారి పాపాన్ని మీరు పంచుకున్నట్లే. అందుచేత క్రైస్తవ విశ్వాసులారా, ఎవరు ఎలాంటి వారో బాగా తెలుసుకోండి. పాత్ర మెరిగి దానం చెయ్యాలి గాని అర్హులు కాని వారికి చేయూత ఇవ్వకూడదు అని యోహాను చెప్తున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు యేసు ప్రభువు ఒక ఉపమానం ప్రబోధించాడు. అతడొక గృహ నిర్వాహకుడు. అతని యజమాని ధనవంతుడు. ఒకరోజు యజమాని తన గృహ నిర్వాహకుణ్ణి పిలిపించాడు. లెక్క అప్పగించు అంటూ అడిగాడు. ఆ గృహ నిర్వాహకుడు తెలివైనవాడు. నా యజమానుడు ఎలాగూ నన్ను పనిలో నుండి తీసివేస్తాడు. అప్పుడు నా ఖాతాదారులు నన్ను చేర్చుకుంటారు. వారికి నేను మంచి చేస్తాను అనుకొని యజమాని రుణస్థులను పిలిపించి
యుక్తిగా వారిని తన వైపునకు తిప్పుకున్నాడు. వారు చెల్లించాల్సిన రుణాన్ని తగ్గించాడు. ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా వెలుగు సంబంధుల కంటే యుక్తిపరులు. ఈ తరం మనుషుల తెలివితేటలను చూడండి. తమ డబ్బును పెట్టుబడి పెట్టడంలో, తమ ధనాన్ని వాడటంలో వారికి అతి తెలివి ఉంది. వారి లౌక్యం, లౌకిక తత్వం ఎంతో యుక్తితో కూడినవి. జాగ్రత్త దేవుని బిడ్డలు. ధనం పోగు చేయడమే భక్తి అనుకుంటున్నారా? ద్రవ్యం ఇచ్చేవారు ఎలాంటి వారికి ఇస్తున్నారో గమనించి మరీ ఇవ్వాలి. డబ్బు పోగు చేసేవారలారా, అమాయకులను మోసం చేయకండి. సువార్త ప్రకటనలో పద్ధతులు, ఉద్దేశ్యాలు పవిత్రమై ఉండాలి. యుక్తిపరులారా, మీ యుక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. నమ్మకంగా సువార్త ప్రకటించాలి. అన్యాయపు సిరిని కూడబెట్టడంలో మీ యుక్తికి భక్తి అని పేరు పెట్టకండి. ఇదే ఈ పత్రికలోని పాఠం. ఏర్పరచబడిన అమ్మగారు, మీరు అడ్డమైన ప్రతి ఒక్కరినీ చేర్చుకుంటున్నారు. కపట బోధకులను చేర్చుకుంటే వారి దుష్టత్వాన్ని నీవు పంచుకున్నట్లే అవుతుంది. లక్ష్యశుద్ధి లేని వారిని మనం లక్ష్య పెట్టకూడదు. వారికి ఆతిథ్యం ఇవ్వకూడదు. నేను రాసిన దానికంటే ముఖాముఖిగా మీతో బాగా మాట్లాడదామనుకుంటున్నాను. అట్టి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం అంటున్నాడు భక్త యోహాను. మీ సంతోషం పరిపూర్ణమవ్వాలంటే నేను స్వయంగా వచ్చి మీతో మాట్లాడాలి. 45వ కీర్తన 1వ వచనంలో దావీదన్నాడు, నా నాలుక త్వరగా వ్రాసేవాని కలము వలె ఉన్నది. పౌలు నాలుక నిజంగా వాడి అయిన కలమే. శ్రోతలు వింటున్నారా? యోహాను విశ్వాసులను హెచ్చరిస్తూ చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. ఇవి ఈ రోజున మనకు కూడా వర్తిస్తాయి. హితబోధ చెయ్యని వారితో సంబంధం పెట్టుకోకూడదు. వారితో సహవాసం చెయ్యకూడదు. ఇంట్లో చేర్చుకోకూడదు. బయట శుభవచనం చెప్పకూడదు. సహవాసం చేస్తే వీరు వారవుతారు. సహవాస దోషం చివరికి వీరి ఆధ్యాత్మిక సహవాసానికి అభివృద్ధి నిరోధకమవుతుంది. దుష్టత్వం గల వారితో కలిస్తే అందరూ దుష్టులవుతారు. గనుక ప్రియశ్రోతలు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అనే నానుడిని జ్ఞాపకం చేసుకోండి. యోహాను ఖండితంగా చెప్తున్నాడు, కపట బోధకులతో సంబంధం పెట్టుకోవద్దు. అలా మీరు చేస్తే వారి బోధల చేత మీరు ప్రభావితులవుతారు. చివరికి మీ విశ్వాసమే అడుగంటిపోతుంది. కాగితం, కలం, సిరాతో మీకు ఉత్తరం రాసే కంటే మీ దగ్గరికి స్వయంగా వచ్చి అనేక సంగతులు మీతో ముచ్చటించాలని ఉంది. ఉత్తరం కంటే వ్యక్తిగతమైన సంభాషణ ఎక్కువ అర్థవంతమైనది. ప్రియ సంఘమా, అబద్ధ బోధకులను పసికట్టు. సత్య సిద్ధాంత పవిత్రతను కాపాడు. అసత్యాన్ని బోధించే వారిని చేర్చుకునేవు జాగ్రత్త. వారి దుర్బోధలను అరికట్టే మార్గం ఒకటే. ఏ క్రైస్తవ కుటుంబము వారికి ఆతిథ్యమివ్వకూడదు. వారు దారిలో కనిపించినా శుభవచనం కూడా చెప్పకూడదు. ప్రాతిపదిక విశ్వాసాన్ని దెబ్బతీసే బోధలను నిర్దాక్షిణ్యంగా ఖండించాల్సిందే. వారి పట్ల సానుభూతి కూడా చూపకూడదు. వారితో సావాసం చేయకూడదు. మన ప్రేమ సత్యపరిధిలోనే అర్థవంతమవుతుంది. దేవుని సంఘం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించవలసిందే. తప్పుడు బోధలు చేసేవారున్న చోట దేవుని బిడ్డలు ఉండకూడదు. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని కల్తీ చేసేవారితో సాంగత్యం చేయకూడదు. సత్యం విషయంలో ఎవరితోనూ రాజీ పడేదే లేదు. విశ్వాసాన్ని నాశనం చేసేదాన్ని నాశనం చేయడం దేవుని బిడ్డల కర్తవ్యం. తప్పుడు సిద్ధాంతాలను నమ్మేవారిని సరైన మార్గానికి మళ్లించగలమేమో కానీ వారి నాయకులను ఒప్పించటం అసాధ్యం. అందుకే వారికి దూరంగా ఉండాలని యోహాను స్పష్టం చేస్తున్నాడు. ఉత్తరం రాయడం కంటే కొన్నిసార్లు ముఖాముఖిగా మాట్లాడడం మేలు. ఉత్తరాలను అపార్థం చేసుకునేవారు కొందరు, అందులోని మాటలకు పెడార్థాలు తీసేవారు మరికొందరు.
అందుకే యోహాను చిన్న ఉత్తరం రాసి వివరాలు స్వయంగా వచ్చి మాట్లాడతాను అంటున్నాడు. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందాము. సంఘ బిడ్డలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. ఇది నాకెంతో సంతోషం. అయితే సంచార బోధకులు కొందరు వచ్చి మీ ఇండ్లలో ప్రవేశించి మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. వీరి బోధ అంతా తప్పు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని మనం నమ్ముతున్నాము. వీరు ఈ ప్రాతిపదిక సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీరి బోధ అంత్యక్రీస్తు బోధే. మీ మధ్య మేము చేసిన సేవ, మీ మధ్య నెరవేరిన కార్యములు ఎన్నో ఉన్నాయి. వాటిని చేజేతులా పాడు చేసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. మా సేవ మీ యందు పూర్తిగా ఫలించాలి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండండి. మీరెంత ముందుకు సాగినా క్రీస్తు బోధయందు స్థిరంగా ఉండకపోతే దేవుణ్ణి ధిక్కరించిన వారవుతారు. క్రీస్తు బోధయందు స్థిరులై నిలకడగా ఉంటే తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీకు తోడై ఉంటారు. క్రీస్తు బోధే సత్యం. దీనికి భిన్నమైన సిద్ధాంతాన్ని బోధించేవారికి మీ ఇంటి తలుపులు తీయవద్దు. వారిలో ఎవరైనా మీకు వీధిలో కనిపిస్తే వారిని పలకరించవద్దు. వారిలో పనిచేస్తున్న అసత్యం ఎట్టి పరిస్థితిలోనూ మీ మీద ప్రభావం చూపకూడదు. మీకు వారికి మధ్య నైతిక ఆధ్యాత్మిక దూరం ఉండేటట్లు చూడండి. సంఘంలో ఆ రోజుల్లో 3 పరిచర్యలుండేవి. 1 అపొస్తలుల పరిచర్య. అపొస్తలులు స్వయంగా ప్రభువుతో తిరిగినవారు. వీరు యేసుక్రీస్తు పునరుత్థానానికి సాక్షులు. సంఘానికి అపొస్తలుల అధికారం తిరుగులేనిది. అపొస్తలుల బోధయందు వారు ఎడతెగక నిలిచి ఉన్నారు. సంఘం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అపొస్తలులదే తుది నిర్ణయం. అపొస్తలులను దేవుడు సంఘానికి వరములుగా ఇచ్చాడు. అపొస్తలిక బోధే సంఘానికి ఆచరణీయం. ఇక 2 ప్రవక్తల సేవ. ప్రవక్తలు సంచారకులు. వీరు ప్రత్యేకంగా ఏ స్థానిక సంఘానికి చెందినవారు కారు. దేవుని ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెడతారు. ఆత్మ వారి చేత మాట్లాడిస్తే వారు మాట్లాడతారు. వారు ఒక చోట స్థిరంగా ఉండరు. ఇక స్థలమని, వృత్తి అని, పొలమని వీరికేమీ ఉండదు. పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. అపొస్తలుల బోధనే ప్రజలకు నేర్పుతారు. ప్రవక్తల ప్రవర్తన, వారి వ్యక్తిగత జీవితం ఆదర్శప్రాయమైనవి. ప్రవక్తలు ఎప్పుడైనా ఏ సమాజాన్నైనా సందర్శించే అధికారం వారికుంది. ఇక 3వ పరిచర్య పెద్దలు. వీరు సంఘ పెద్దలు. స్థానిక సంఘములో వీరెంతో బాధ్యత గలవారు. అపొస్తలులు స్థాపించిన సంఘాలలో పెద్దలను అపొస్తలులే నియమించారు, అభిషేకించారు. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనంలో అపొస్తలులు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి ప్రభువుకు వారిని అప్పగించారు. స్థానిక సంఘమందు అనుదిన కార్యక్రమాల నిర్వహణలో పెద్దలకే సంపూర్ణ అధికారమున్నది. సంఘ పరిధికి మాత్రమే పెద్దల పరిచర్య పరిమితం. ప్రవక్తల పరిచర్యలో మాత్రమే కొన్ని సమస్యలు తలెత్తాయి. వీరు ఎక్కడెక్కడికో వెడతారు. స్థానిక సంఘానికి చెందిన కుటుంబాలు వీరిని చేర్చుకుంటాయి. పోషణ సులభంగా లభిస్తుంది. అందుచేత కొందరు బతుకుదెరువు కోసం ప్రవక్తలైన వారు బయలుదేరారు. ప్రవక్తలలో యథార్థపరులు కొందరైతే మరికొందరు కపట ప్రవక్తలై ప్రజలకు విమత బోధలు చేస్తూ సంచరించారు. సాధారణంగా ప్రవక్తలు 1-2 రోజుల కంటే ఎక్కువ ఎవరి ఇంట్లోనూ ఉండకూడదు. ధనాపేక్ష గల వ్యక్తి కపట ప్రవక్త. తాను బోధించే సత్యాన్ని ఆచరించేవాడే నిజమైన ప్రవక్త. ఏ ప్రవక్త సోమరిగా ఇతరులపై ఆధారపడి బ్రతకడు. అవసరమైతే కష్టపడి పనిచేస్తాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ పత్రికలోని మూలాంశాలను మరొకసారి మననం చేయండి. ఏర్పరచబడిన మహిళ అనే బిరుదం
సంఘము యొక్క సాంకేతిక నామం. సంఘము యేసుక్రీస్తు యొక్క వధువు. ప్రేమ, సత్యము అనే రెండు మాటలు గమనించదగినవి. సత్యమందే మన ప్రేమ పనిచేస్తుంది, విస్తరిస్తుంది. ప్రభువును ప్రేమించేవారు ఆయన సత్యమును, ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ప్రేమ కలిగి సత్యమే చెబుతూ సత్యాన్ని జీవించేవారే దేవుని బిడ్డలు. తప్పుడు బోధల వల్ల సంఘం నిర్వీర్యమైపోతుంది. సంఘము యొక్క సిద్ధాంత పవిత్రతను కాపాడాలి. సంఘం ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడకూడదు. పరిశుద్ధతను మాటల్లో, చేతల్లో పాటించాలి. ఎట్టి పరిస్థితిలోనూ సంఘము తన బోధన ప్రమాణాలను దిగజార్చకూడదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువు అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. దేవుని సత్యం వెలుగులో మనం అసత్యాన్ని పసికట్టాలి. వెలుగులో నడుస్తూ ఉండగా అబద్ధాలు బయటపడతాయి. దేవుని సంఘమందు సత్యమున్నది. సత్యమందే ప్రేమించే స్వభావం మనకు అలవడుతుంది. క్రైస్తవులు శరీరానుసారులైతే దేవుని చిత్తమును గ్రహించలేరు. మనం శరీరానుసారులమై అదే స్థితిలో ఉండిపోకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యమే చెబుతూ క్రీస్తు వలె ఉండడానికి మనము అన్ని విషయములలో ఎదుగుదాము. 2 యోహాను పత్రిక ఇంతటితో సమాప్తం. వచ్చే పాఠంలో యోహాను 3వ పత్రిక మొదలు పెడతాము. సిద్ధపడి రండి. దైవాశీస్సులు. ఆమేన్.